ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ప్రజలందరికీ కూడా సమానమైన హక్కే ఉందంటారు. రాజ్యాంగం ప్రకటించింది. ఆదివాసీ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని ఆదివాసీయేతరులు కూడా బదలాయింపు చేసుకోవచ్చు అంటారు. చేసుకోవటానికి చట్ట ప్రకారంగా లేదు. మా డిపార్ట్మెంట్ లో జరిగిన ఏ విషయమైనా బయటికి రానివ్వం, గోప్యంగా ఉంచుతామని ప్రమాణం చేస్తున్నారు. అవి తర్వాత మీడియా ముందు లీక్ చేస్తున్నారు. వెల్లడించటం నేరమైంది. ముఖ్యమంత్రులు, మంత్రులు రోడ్ల మీద వెళ్తున్నప్పుడు వాళ్ళ వెహికల్స్ కాన్వాయ్ ఏదైతే ఉంటుందో కాన్వాయ్ కి సైరన్ తో వెళ్తూ ఉంటారు. వీళ్ళకి మాత్రమే ఎందుకు స్పెషలైజేషన్ అని అది ప్రజల అసౌకర్యంగా మారిపోయి. ఎస్సీ ఎస్టీ యాక్ట్లు ఇంకా ఉన్నాయి సార్, కరెక్ట్ గా అమలవుతున్నాయి అంటారా ప్రజల్లో? ఏ లక్ష్యాలనైతే పరిపూర్తి చేయవలసి ఉందో అవి ఇంకా పరిపూర్తి కావటం లేదు. కేసీఆర్ హయాంలో ధర్నా చౌక్ కి తాళం వేసిన సందర్భాలు ఉన్నాయి. అది ఎంతవరకు కరెక్ట్ అంటారా? కోర్టు జోక్యంతో ధర్నా చౌక్ తెరుచుకుంది. సీఎం స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి ఇలా రాజ్యాంగాన్ని ధిక్కరించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ కాదు. రాజ్యాంగంలోని చట్టాల్లో కొన్ని సవరణలు జరిగాయి సార్, అవి పాలకుల కోసమా ప్రజల కోసమా? మౌలిక స్వభావాన్ని అంత తొందరగా మార్చటం వీలు కాదు. పాలకులు రాజ్యాంగాన్ని కరెక్ట్ గా అమలు చేస్తున్నారంటారా? చేయట్లేదు కాబట్టే నిరంతరం ఘర్షణ ఏర్పడుతుంది. రాజకీయ నాయకులు వారసత్వ పాలనను ఎందుకు ఇంకా కొనసాగిస్తున్నారంటారు? ఎవరు మన కోసం సేవ చేస్తారో వాళ్ళే మనకు కావాలి నాయకుడు అనే అభిప్రాయం వచ్చిందనుకోండి, అప్పుడు వారసత్వం అనేది కుదరదు. నమస్కారం, ఆంధ్రప్రభకు స్వాగతం. నేడు లక్ష్మి. స్వాతంత్ర్యం వచ్చి మనకి దాదాపుగా 80 ఏళ్ళ దగ్గరలో ఉన్నాం. అలాగే రాజ్యాంగం అధికారికంగా అమల్లోకి వచ్చి కూడా 75 సంవత్సరాల నుంచి కూడా దగ్గరలో ఉన్నాం. అయితే అసలు రాజ్యాంగం పాలకుల కోసమా ప్రజల కోసమా? ఎవరికి లాభం జరుగుతుంది, ఎవరికి నష్టం జరుగుతుంది? అసలు రాజ్యాంగం వల్ల సామాన్య ప్రజలు ఎంతవరకు లాభపడుతున్నారు? రాజ్యాంగం అంటే ఏంటి, రాజ్యాంగంలో ఉన్న చట్టాలు ఏంటి, సవరణలు ఎక్కడెక్కడ జరిగాయి ఏంటి, ఇలాంటి కొన్ని చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మనకు తెలియజేయడానికి మనతో ఉన్నారు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం సార్. సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నామ్మా. సార్, రాజ్యాంగం మనకి అమల్లోకి వచ్చి దాదాపుగా 80 ఏళ్లకు దగ్గరలో ఉన్నాం, 75 ఏళ్ల వరకు. సో ఈ రాజ్యాంగంలో ఉన్న చట్టాలు అనేవి ముఖ్యంగా సామాన్య ప్రజల కోసం అందుబాటులో ఉన్నాయా, లేదంటే అవి కాగితాల వరకే పరిమితం అయ్యాయి అంటారా? సాధారణ ప్రజలకి అది మొత్తంగా వెంటనే అందుబాటులోకి వస్తుందని ఎవరం కూడా అనుకోలేదు. ఆ రోజుల్లో రాజ్యాంగాన్ని రాసిన పెద్దలు అనుకోలేదు. వాళ్ళు కూడా స్పష్టంగా గుర్తించింది ఏంటంటే, రాజ్యాంగం అయితే రాసినాం, ఇది రాజ్యాంగం ఒక ప్రజాస్వామ్యాన్ని ప్రకటించింది, కానీ వాస్తవ జీవితంలో తీవ్రమైన అసమానతలు ఉన్నాయి. సామాజిక ఆర్థిక రంగాల్లో ఉన్న అసమానతల వల్ల మనుషుల మధ్య తారతమ్యాలు ఉన్నాయి. పెత్తనాలు, దోపిడీ వ్యవస్థ కూడా కొనసాగుతున్నది. ఈ రెంటికి మధ్యన ఒక వైరుధ్యం అయితే తలెత్తింది. ఈ వైరుధ్యం సమసిపోయేదాకా మన దేశం పూర్తి ప్రజాస్వామ్య దేశం కానేరదు అని వాళ్ళు ఆ రోజే, ప్రత్యేకించి అంబేద్కర్ అయితే చాలా స్పష్టంగా జోస్యం చెప్పిండు. అదే ఆ రోజు ఉన్న పరిస్థితి. కనుక సామాజిక ఆర్థిక రంగాలకు రాజ్యాంగానికి మధ్యన ఒక వైరుధ్యం అయితే ఉంది. రాజ్యాంగం ఏ ప్రజాస్వామ్యాన్ని ప్రకటించిందో అది ఆచరణలోకి రావటానికి సామాజిక వ్యవస్థ ఒక ఆటంకం, ఈ అసమానతలు ఒక ఆటంకం, అడ్డుగోడగా నిలుస్తాయని ఆ రోజే ఆయన చాలా స్పష్టంగా చెప్పిండు. కాబట్టి ఈ వ్యవస్థల ఈ వ్యత్యాసాల వల్ల ఒక సమస్య అయితే తలెత్తింది. ఎప్పుడైతే సమాజంలో అసమానతలు పేరుకపోయి ఉన్నాయో, ఒక నిచ్చెన మెట్ల వ్యవస్థ, కుల వ్యవస్థ ఉన్న సమాజంలో అది బలంగా వేళ్ళూనుకొని నిలబడ్డదో, అవి అందరికీ వ్యవస్థను, రాజ్యాంగ విలువలను, రాజ్యాంగ వ్యవస్థను అందుబాటులోకి రాకుండా అది రకరకాలుగా అవరోధాలు సృష్టిస్తుంటుంది. అది ఉన్న వాస్తవం. ఇది మనం ప్రథమంగా గుర్తించినట్లయితే మనం రాజ్యాంగ అమలుకు ఏం చేయాలనేది అప్పుడు ఆలోచించుకోగలం. అయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ప్రజలందరికీ కూడా సమానమైన హక్కే ఉందంటారా? రాజ్యాంగం ప్రకటించింది. చాలా గొప్ప విషయం ఏంటంటే, భారతదేశం అప్పటి వరకు కూడా ఒక అసమానతలతో కూడుకున్న వ్యవస్థే. అప్పుడు కూడా అసమానతలతో కూడుకున్న వ్యవస్థకు మీదికే వ్యవస్థలోనే రాజ్యాంగాన్ని అమలు చేయాలని తీసుకొచ్చారు. అయితే ఆ రాజ్యాంగం మాత్రం మొట్టమొదటిసారి చట్టపరంగా అసమానతలను దాన్ని రద్దు చేసింది మొట్టమొదటిసారి. అంతవరకు లేదు. మొట్టమొదటిసారి ఈ రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 నుంచి 19 దాకా ఉన్న ప్రకరణలన్నీ ఏం చెప్తున్నాయంటే,
మనుషులందరూ చట్టం దృష్టిలో సమానం, అంతటితో అని ఊరుకోలేదు. ఈ మనుషులందరికీ సమాన రక్షణ కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని కూడా అన్నాయి. అంటే రెండో మాట ఎందుకు అన్నారు, మొదటిదంటే సరిపోతుంది కదా అంటే, ఈ అసమానతలు ఉన్నాయి కాబట్టి అందరికీ సమాన రక్షణ కల్పించే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలి అని. మూడో మాట కూడా అన్నారు, సమానం అని చట్టం దృష్టిలో కుల, మత, ప్రాంత, ఆర్థిక తారతమ్యాలు, తర్వాత సామాజిక వ్యత్యాసాలతో నిమిత్తం లేకుండా అందరూ సమానమని ప్రకటించింది. మళ్ళీ మూడో మాట ఏమున్నదంటే, గుడి దగ్గర, బడి దగ్గర, తర్వాత పబ్లిక్ స్థలాలలో, పార్కులలో, ప్రతి దగ్గర కూడా మనుషులు సమానమే అని కూడా దాన్ని విశదీకరించింది. కాబట్టి చాలా స్పష్టంగా మనుషుల్లో ఉన్న తారతమ్యాలను నంబర్ 1 రద్దు చేసింది. నంబర్ 2 సమానమైన రక్షణ కల్పించింది. పబ్లిక్ స్థలాలు అందరికీ సమానంగా అందుబాటులో ఉండాలి. అది గుడి కానీ, బడి కానీ, పార్క్ కానీ అందరికీ సమానంగా, చెరువు కానీ సమానంగా అందుబాటులో ఉండాలని కూడా చెప్పింది. అంటే విస్పష్టంగా భారత రాజ్యాంగం అనేది మనుషులు సమానము అనేది ప్రకటించింది. సమానమని ప్రకటించటమే కాక తర్వాత రాజ్యాంగం ఏం చెప్పిందంటే, మతపరమైన విశ్వాసాలను వాళ్ళు ఆచరించటానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుందని చెప్పింది. ఈ తర్వాత ఆర్టికల్ 21లో ప్రభుత్వ విచ్చలవిడితనం నుంచి రక్షణ కల్పించింది. తర్వాత ప్రతి మనిషికి స్వాతంత్రపు హక్కునిచ్చింది. వాళ్ళ భావ ప్రకటన కానీ, మత స్వేచ్ఛ కానీ అవన్నీ కూడా రాజ్యాంగం కల్పించింది. కాబట్టి ప్రతి మనిషి ఒక నిండైన జీవితం గడపటానికి ఏ స్వేచ్ఛలు అవసరమో, ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య దేశాలు ఎటువంటి స్వేచ్ఛలు కల్పించినాయో అటువంటి స్వేచ్ఛలు మన దేశ పౌరులకు కూడా రాజ్యాంగం కల్పించింది. ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే, చాలామంది ఏమనుకుంటారు, ఏదో యూరోప్ నుంచో ఎక్కడి నుంచో మనం దాన్ని కాపీ కొట్టి తీసుకొచ్చి మన రాజ్యాంగంలో పెట్టుకున్నామని. అది వాస్తవం కాదు. దేశ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆ హక్కులను దేశ ప్రజల కోసం వాళ్ళు నిర్వచించటం జరిగింది. చాలా కీలకమైన విషయం ఏంటంటే, మన భారత రాజ్యాంగం ఈ పౌరులందరినీ కూడా సమానమని వాళ్ళు చెప్పి ప్రకటించి వదిలిపెట్టడం మాత్రమే కాదు, ఈ హక్కుల నిర్వచనం అనేది భారతదేశంలో జరిగిన రకరకాల ఉద్యమాల అనుభవాల నుంచి, బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా సుదీర్ఘకాలం పాటు సాగిన స్వాతంత్రోద్యమం నుంచి వీటిని పెంపొందించింది. ఆ అనుభవం నుంచి స్వాతంత్రోద్యమ కాలంలో ఏ హక్కుల కోసం బ్రిటిష్ వాళ్ళతోని కొట్లాడినామో ఆ హక్కులను చాలా స్పష్టంగా రాజ్యాంగంలో వాళ్ళు పొందుపరచటం జరిగింది. అంటే రాజ్యాంగంలో ఉన్న హక్కులు అనేవి అక్కడ ఇక్కడ చూసి రాసుకోలేదు వీళ్ళు. వాటి వ్యక్తీకరణ ఎట్లా ఉంది అనేది పరిశీలించినప్పటికీ అంతిమంగా భారతదేశ స్వాతంత్రోద్యమ కాలంలో మన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఆ అనుభవాల వెలుగులో ఆ హక్కులను నిర్వచించి ప్రతి మనిషికి సమాన అవకాశాలు, ఎదుగుదల కోసం సమాన అవకాశాలు, సమానమైన స్వేచ్ఛ, అందరికీ సమానత్వము, ఇవన్నీ సామాజిక ఆర్థిక రంగాల్లో సమాన న్యాయము, వీటన్నింటినీ కూడా రాజ్యాంగం ప్రసాదించటం జరిగింది. ఇవన్నీ కూడా స్వాతంత్రోద్యమం నుంచి పుట్టుకొచ్చినటువంటివే. అది మనం ప్రధానంగా చెప్పుకోవలసినటువంటి విషయం. ఆదివాసీ భూములను ఆదివాసీలు మాత్రమే బదలాయింపు చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు చూస్తున్నట్లయితే ఆదివాసీ భూములను ఆదివాసీయేతరులు కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విషయంలో ఎందుకు గవర్నర్ సైలెంట్గా ఉంటున్నారు? జవాబుదారీతనం ఎందుకు తీసుకోవట్లేదు ఆయన? ఆచరణలో ఉన్న ఇబ్బందులు ఇట్లాంటివే ఉన్నాయి. బాగా ప్రధాన సమస్యలు ఏమున్నాయంటే, ఆ రాజ్యాంగంలో ఉన్న మూల సూత్రాన్ని, దాని యొక్క స్వభావాన్ని, దాని మౌలికమైన అందులో ఉన్న దాని స్వభావాన్ని మనం పట్టించుకోవటం లేదు పాలకులు. అందుకనే చాలామంది ఏమన్నారంటే, రాజ్యాంగం వల్ల సమస్యలు రావటం లేదు, రాజ్యాంగాన్ని అమలు చేసే యంత్రాంగం వల్ల సమస్యలు వస్తున్నాయని కేఆర్ నారాయణన్ లాంటి చాలామంది పెద్దలు కూడా చెప్పారు. కాబట్టి జరుగుతున్న సమస్య అక్కడనే ఉంది. షెడ్యూల్ 5 ఏం చెప్తున్నదంటే, ఆదివాసీ ప్రాంతాలకు ఉన్న ప్రత్యేక పరిస్థితుల రీత్యా వాళ్ళ కోసం ప్రత్యేక చట్టాలు తయారు చేయవచ్చు. అంటే ఏం చేయాలి? ప్రభుత్వం ఏదైనా చట్టం తయారు చేసినప్పుడు ఆ చట్టం నుంచి ఆదివాసీ ప్రాంతాలను మినహాయించవచ్చు.
లేదా ఆ చట్టాన్ని ఆదివాసీ ప్రాంతాల్లో పాక్షికంగా అమలు చేయవచ్చు, లేకపోతే ఆ చట్టాలని ఆదివాసీ ప్రాంతాల కొరకు ప్రత్యేకమైన చట్టాన్ని తయారు చేయవచ్చు. ఆ ఆదివాసీ ప్రాంతాల కోసం చేసే చట్టాన్ని గవర్నర్ ట్రైబల్ అడ్వైజరీ కమిటీ సూచన మేరకు గవర్నర్ దాన్ని దాన్ని జారీ చేస్తారు. ఆ గవర్నర్ జారీ చేసేటువంటి దాన్ని షెడ్యూల్ అంటారు. అట్లా రెగ్యులేషన్ అంటారు. మనకు భూ బదలాయింపును నిషేధిస్తూ గవర్నర్ గారు రెగ్యులేషన్ తీసుకొచ్చారు. రెగ్యులేషన్ 1 of 1970 అట్లా వచ్చినటువంటిదే. అది అనేకమైన బ్రిటిష్ కాలం నుంచి వచ్చినటువంటి భూ బదలాయింపు నిషేధ చట్టాల కొనసాగింపే అది. ఎందుకంటే బయట ప్రాంతాల వాళ్ళు వెళ్ళి ఆదివాసీ ప్రాంతాల భూమును ఆక్రమించుకుని వాళ్ళకుండే అడవిపై ఉన్న హక్కులను కాజేస్తున్నటువంటి సమయంలో తిరుగుబాట్లు వచ్చినాయి. ఈ తిరుగుబాట్ల కారణం ఏంటిదని అధ్యయనం చేసిన బ్రిటిష్ పాలకులు ఆదివాసీ ప్రాంతాల్లో బయటి వాళ్ళను పోకుండా కట్టడి చేసి ఆ ప్రాంతంలో ఉన్న వనరులపై వారికి హక్కు కల్పించాలని వాళ్ళు అర్థం చేసుకొని ఆ చట్టాలను తీసుకొచ్చారు. అది ఆదివాసీ తిరుగుబాట్ల ఫలితంగా వచ్చిన చట్టాలు ఇవి. ఈ చట్టాలనే యొక్క సారాంశాన్నే మనకు షెడ్యూల్ 5 అంటే షెడ్యూల్ 5 ఏం చేస్తుంది, గవర్నర్కి అధికారం ఇస్తుంది. వాళ్ళ కోసం చట్టాలను మినహాయించవచ్చు, లేదా పాక్షికంగా అమలు చేయవచ్చు, లేదా కొత్త చట్టాలను తయారు చేయవచ్చు ఆదివాసీ ప్రాంతాలకి. ఆ మేరకే వచ్చింది భూ బదలాయింపు నిషేధిస్తూ వచ్చినటువంటి చట్టాలు. షెడ్యూల్ 1 of రెగ్యులేషన్ 1 of 1970 ఆ రకంగా వచ్చినటువంటిదే. దాని ప్రకారం ఆదివాసీ ప్రాంతాల్లో ఆదివాసీయేతరులు భూములు కొనటానికి వీల్లేదు, భూములు అమ్మటానికి వీల్లేదు. కాబట్టి ఒకవేళ భూములు ఉంటే అది ఆదివాసులకు తప్ప వేరెవరికి అమ్మటానికి వీల్లేదు. ఆ రకంగా భూమిపై అధికారం వారికే ఉన్నప్పటికీ కూడా ఈ చట్టాలకు విరుద్ధంగా వాటికి తూట్లు పొడుస్తూ చాలామంది గిరిజనేతరులు అక్కడికి వెళ్ళి స్థిరపడి ఆస్తులను కాజేయటం జరిగింది. అందుకని ఇది ఈ యొక్క ఉల్లంఘనల కారణంగా ఆదివాసీ ప్రాంతాలకున్న ప్రత్యేక ప్రతిపత్తి దెబ్బతిన్నది. దీని మీద చాలా అధ్యయనాలు జరిగినాయి. నెహ్రూ ఉన్నప్పుడే దానిపైన ఉన్న పరిస్థితులను అధ్యయనం చేయటం జరిగింది. అప్పటి నుంచి జరిగిన అధ్యయనాల నుంచి చాలా స్పష్టంగా తేలిన విషయం ఏంటంటే ఇంకా ఆ ప్రాంతాల్లో ఈ చట్టాలు సరిగ్గా అమలు కావటం లేదు, ఆ ప్రత్యేక ప్రతిపత్తిని కాపాడుతూ చట్టాలు తయారు చేయవలసిందే అని. అందులో భాగమే ఈ షెడ్యూల్ 1 of 1970. రానైతే వచ్చినాయి. అప్పుడు ఈ చట్టాల అమలు కోసం అక్కడ ప్రత్యేకంగా వాళ్ళు ఒక వ్యవస్థను కూడా నిర్మించారు. కానీ ఇవన్నీ ఎందుకు పనిచేయలేదంటే ఆదివాసీ ప్రాంతాలకు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని భౌగోళిక పరిపాలనా విభాగాల యొక్క ప్రతిపత్తికి మధ్యన వైరుధ్యం తలెత్తింది. అంటే అర్థమైందంటే ఒక జిల్లా ఏర్పాటు చేసేటప్పుడు ఆదివాసీ ప్రాంతాలను ఆదివాసీయేతర ప్రాంతాలను కలిపి జిల్లా చేశారు. అట్లా చేయకుండా ఆదివాసీ ప్రాంతాలనే కలిపి ఒక జిల్లాగా చేసి ఉంటే ఈ షెడ్యూల్ 5 అమలు చేయటం చాలా సులభమయ్యేది. ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న గ్రామాలను ఆదివాసీయేతర ప్రాంత గ్రామాలను కలిపి ఒక మండలం చేశారు. అట్లా ఏమైందంటే ఆదివాసీ ప్రాంతాల ప్రత్యేక ప్రతిపత్తిని మనము గౌరవించటానికి దాని విషయంలో ప్రభుత్వం తెచ్చిన చట్టాలను అమలు చేయటానికి అవకాశం కలగలేదు. అది జరిగిన ప్రధానమైన సమస్య. ఈ వైరుధ్యాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం జరగకపోవటం వల్లనే సమస్యలు తలెత్తినాయి. మన దగ్గర పోయిన ప్రభుత్వంలో జిల్లాల కూర్పు జరిగింది. అప్పుడు ఆదివాసులు అడిగినరు, ఇది మాకు ఒక మంచి వరంలాగా వచ్చిన అవకాశం, ఇప్పటికైనా మా ప్రాంతాలన్నింటినీ ఒక జిల్లాలో వచ్చేటట్టు చూడండి అని. అట్లా ప్రత్యేకమైన ప్రయత్నం ఏది జరగకపోవటంతో అంతవరకు ఏదైతే ఆదివాసీ ప్రాంతాల విభజన జరిగిపోయిందో అది యథాతథంగా కొనసాగింది. ఆ కొనసాగింది కానీ వాళ్ళకు న్యాయం చేసే విధంగా వాటిని అన్నింటినీ ఒక జిల్లాలో ఉంచే ప్రయత్నం అయితే జరగలేదు. అది అట్లా జరగటం వల్లే ఈ చట్టాలు అమలు కాలేదు. అంటే ఇప్పుడు ఆదివాసీ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని ఆదివాసీయేతరులు కూడా బదలాయింపు చేసుకోవచ్చు అంటారా? చేసుకోవటానికి చట్ట ప్రకారంగా లేదు, కానీ భూములు వాళ్ళు కైవసం చేసుకుంటున్నారు, దున్నుకుంటున్నారు, అనుభవిస్తున్నారు. చట్టపరంగా యాజమాన్య హక్కును పొందలేకపోయినా ఆ భూములను అనుభవిస్తున్నారు.
వాటిని రకరకాల పద్ధతుల్లో వాటిని తమ గుప్పిట్లో పెట్టుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆదివాసీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు, ఆ అమ్మాయి పేరు మీద భూములు కొంటారు. లేదంటే ఒక ఆదివాసీ వ్యక్తి పేరు మీద ఉండే భూమి వీళ్ళ చేతుల్లోనే ఉంటుంది, దాన్ని అనుభవించడానికి ఇంకేవో రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతూ ఉండటం వల్లనే ఏమవుతున్నదంటే ఆదివాసీ ప్రాంతాలకు భూములు, ఆదివాసుల భూములు దాదాపు 50% పైబడి ఆదివాసీయేతరుల చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఏదైనా చిట్చాట్ జరిగినప్పుడు మా డిపార్ట్మెంట్లో జరిగిన ఏ విషయమైనా బయటికి రానివ్వం, గోప్యంగా ఉంచుతామని ప్రమాణం చేస్తున్నారు. కానీ తర్వాత జరుగుతున్న చిట్చాట్లో ఏవైనా ముఖ్య విషయాలు మాట్లాడుకున్నా కూడా అవి తర్వాత మీడియా ముందు లీక్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ కాదు అని వాళ్ళు చేసిన అధికారంలో పదవిని స్వీకరించినప్పుడు చేసిన ప్రమాణ స్వీకారానికి దానికి మధ్యన అది తేడా ఉన్నట్టే లెక్క. అట్లా చేయటానికి వీల్లేదు, అది కరెక్ట్ కూడా కాదు. అది కానీ చేస్తున్నారు. అది అదే అంటే జీవో పాస్ అవ్వక ముందే ఏవైతే చిట్ చాట్ జరిగినాయో అవి మీడియా ముఖంగా తెలియజేసేస్తున్నారు. విరుగుడు ఏం లేదా అంటే ఉన్నది ఎందుకు లేదు? అది అధికార రహస్యాలను బయటికి వెల్లడించకూడదు అని చట్టం ఉంది. అది అట్లా వెల్లడించటం నేరమవుతుంది. కానీ రకరకాల రూపాల్లో వాటిని వెల్లడిస్తారు. అన్నీ బయటకు వచ్చి చెప్పరు కదా. రకరకాల రూపాల్లో తమ మిత్రులకు అందజేస్తారు సమాచారాన్ని. లేదా నష్టం కలిగించే సందర్భంలో ముందే కొంతమందికి ఆ సమాచారాన్ని అందించి వాళ్ళ ద్వారా ఒక నిరసన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అట్లాంటివి జరుగుతుంటాయి. ఇప్పుడు ఈ మధ్యలో అయితే మనం అట్లా ఏం చూడలేదు, కానీ గతంలో ఇట్లా చాలా సందర్భాల్లో ఈ సమాచారాన్ని కావలసిన వాళ్లకు అందజేసి వాళ్లకు లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేసిన సందర్భాలు బోల్డన్ని ఉన్నాయి. ముఖ్యమంత్రులు మంత్రులు రోడ్ల మీద వెళ్తున్నప్పుడు వాళ్ళ వెహికల్స్ కాన్వాయ్ ఏదైతే ఉంటుందో కాన్వాయ్కి సైరన్తో వెళ్తూ ఉంటారు. సో రాజ్యాంగంలో రోడ్ అనేది ప్రజలందరి హక్కు, అందరికీ హక్కు ఉంటుంది. వీళ్ళకి మాత్రమే ఎందుకు స్పెషలైజేషన్ అని? కాన్వాయ్కి మాత్రమే. వాస్తవం మీరు అన్నది, అది కల్పించవలసిన అవసరం ఏం లేదు. అది వాస్తవానికి ఏంటంటే ఆ ప్రత్యేకమైన ప్రతిపత్తి ఈ కల్పించే అవసరమేం లేదు. ఒక అధికార కార్యక్రమాల నిమిత్తం వెళ్ళటానికి ఒక సౌకర్యంగా దాన్ని మొదలుపెట్టిండ్రు. కానీ రాను ఏమవుతున్నదంటే అది ప్రజల అసౌకర్యంగా మారిపోయింది. అప్పుడు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు వెళ్ళిపోవటానికి ఉన్న వెహికల్స్లో మధ్యలో నుంచి వాళ్ళు వేగంగా వెళ్ళిపోవటానికి ఒక సౌకర్యంగా మాత్రమే ఉండేది. దానివల్ల ఏంటంటే ట్రాఫిక్ జామ్ అవ్వడం, సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మిగతా వెహికల్స్ను ఆపుతున్నారు, ట్రాఫిక్ని ఎక్కడికక్కడ నిలుపుదల చేస్తున్నారు. దాంతో ట్రాఫిక్ అంతరాయం కలుగుతున్నది. సాధారణ ప్రజలకి ఒక్కొక్కసారి ఎమర్జెన్సీ ఉన్న వెహికల్స్ కూడా ఆపవలసి వస్తున్నది. దాంతో అంబులెన్సులు కూడా ఆ ట్రాఫిక్లో ఇరుక్కొని సకాలంలో వైద్యానికి తమ వాహనాల్లో రోగులను చేర్చలేకపోతున్నాయి. ఇట్లాంటి సమస్యలన్నీ ఉన్నాయి. ఆ సమస్యలకు విరుగుడుగానే హైకోర్టులు కానీ సుప్రీంకోర్టు కానీ దీనిపైన చాలా ఇదివరకే తీర్పులు ఇచ్చినాయి. మళ్ళీ అధికారము ఎవరి చేతిలో ఉంటుందో వాళ్ళే ఆ తీర్పును అమలు చేయవలసి ఉంటుంది. సార్, స్వాతంత్రం వచ్చి దాదాపుగా 80 ఏళ్ళకి దగ్గరలో ఉన్నాము. ఎస్సీ ఎస్టీ యాక్ట్లు ఇంకా ఉన్నాయి సార్, అవి ఇప్పుడు కూడా కరెక్ట్గా అమలు అవుతున్నాయి అంటారా ప్రజల్లో? అవి అమలు కాకపోవటం చేతనే ఏమవుతున్నదంటే ఏ లక్ష్యాలనైతే పరిపూర్తి చేయవలసి ఉందో అవి ఇంకా పరిపూర్తి కావటం లేదు. రిజర్వేషన్స్ని కల్పించాలి, కానీ చాలా రకాలైన పదవుల్లో అవి సరిగ్గా అమలు కావటం లేదు. దిగువ స్థాయిలో ఉన్న ఉద్యోగాల్లో కేటగిరీ 3, 4 కేటగిరీ ఉద్యోగాల్లో అమలైనట్టుగా పై స్థాయి కేటగిరీ ఉద్యోగాలకు వచ్చేసరికి ఆ రిజర్వేషన్లు సరిగ్గా అమలు కావటం లేదు. ఆ అమలు కాకపోవటం చేత ఏమవుతున్నదంటే మొత్తం జనాభా నిష్పత్తి కంటే అందులో ఉద్యోగస్తుల యొక్క ఆయా వర్గాలకు సంబంధించిన ఉద్యోగస్తుల యొక్క నిష్పత్తి తక్కువగా ఉంటున్నది. కాబట్టి రాజ్యాంగం పేర్కొన్నటువంటి లక్ష్యాలను మనం చేరుకోలేకపోతున్నాం. వాళ్ళ ప్రాతినిధ్యం ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయిలో పెంపొందించలేకపోతున్నాం. ఇది నా దృష్టిలో ఒక తీవ్రమైనటువంటి సమస్యనే. ఈ సమస్యను ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి పెట్టి దాన్ని పరిష్కరించవలసిన అవసరం ఉంది. దానికోసం కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదొక్కటే కాదు, చాలా విధానాలు ఉన్నాయి.
ఎస్సీ ఎస్టీల పట్ల వివక్షను రూపుమాపి సమాజంలో వాళ్ళకు కూడా సమానమైన భాగస్వామ్యాన్ని కల్పించటానికి. కానీ అవన్నీ అమలు కావటం లేదు. ఇంతకుముందు అన్నట్టుగా రెగ్యులేషన్ 1/1970 అమలు కావటం లేదు. భూ బదలాయింపును మనం నిరోధించలేకపోతున్నాం. ఇది ఒక సమస్యే. అట్లాగే ఎస్సీలకు ఎస్టీలకు బడ్జెట్లో వాటా కల్పించింది గవర్నమెంటు. ఈ వాటా వాళ్ళకు దక్కాలి వాస్తవానికి. కానీ ఆ వాటాను కల్పిస్తూ వచ్చిన ఈ సప్లాను చట్టం సరిగ్గా అమలుకు నోచుకోవటం లేదు. వాళ్ళకి ఆ నిధులు సరిగ్గా అమలైతే విద్య ఉపాధి రంగాలలో వైద్య విషయంలో వాళ్ళకు కొంత మెరుగైన న్యాయం చేకూర్చే అవకాశం ఉంటుంది. కానీ అందులో అవి అమలు కాకపోవటం చేత ఆ సౌకర్యాలు కూడా వాళ్ళకు దక్కటం లేదు. అందుకని ఏమవుతున్నదంటే ఆ రాజ్యాంగం 10 ఏళ్లలో ఈ లక్ష్యాన్ని చేరుకోగలమని రాజ్యాంగ సభ ఆశాభావాన్ని ప్రకటించింది, కానీ అది నెరవేరటం లేదు. నెరవేరకపోవటం చేత రాజ్యాంగంలో వాళ్ళకున్న అవకాశాలను విస్తరించవలసిన అవసరం కూడా ఏర్పడుతున్నది. అలాగే రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరు కూడా శాంతియుతంగా ధర్నా చేయొచ్చు అని ఉంది. సో కేసీఆర్ హయాంలో ధర్నా చౌక్కి తాళం వేసిన సందర్భాలు ఉన్నాయి. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారా? అంటే రాజ్యాంగాన్ని ధిక్కరించడం కాదంటారా కేసీఆర్? అప్పుడున్న ప్రజలు ఎందుకు కేసీఆర్ను ఎందుకు నిలదీయలేకపోయింది ఈ విషయంలో? నిలదీసినాం. మేమందరం కూడా కలిసి ఒక కమిటీగా ఏర్పడ్డాం. ధర్నా చౌక్ పరిరక్షణ వేదిక అని ఏర్పడి ఆ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో దాదాపు 1 నెలన్నర పాటు దీక్షలు చేసినాం. అప్పుడు దీక్షకు వెసులుబాటు లేదుగా. లేకపోయేసరికి సిపిఐ వారిని అడిగి వాళ్ళ ఆఫీసులోనే ఆ దీక్షా కార్యక్రమాలు చేసి ఆ దీక్షా కార్యక్రమాలు కొనసాగించి వాటి ముగింపు సందర్భంగా చలో ధర్నా చౌక్ అని పిలుపునిచ్చి ధర్నా చౌక్ ఆ బ్యారికేడ్స్ను కూడా పగలగొట్టి లోపలికి వెళ్ళి ఆడ కూర్చున్నాము. 2-3 గంటలు కూర్చొని నిరసన తెలిపినాం. కోర్టులో కూడా కేసు వేసినాం. చివరాఖరికి కోర్టు జోక్యంతో ధర్నా చౌక్ తెరుచుకుంది. అక్కడ నిరసన తెలపటానికి కూడా అవకాశం కలిగింది. అది కోర్టు కనుక తీర్పు ఇవ్వకపోతే మేము అంతగా దానిపైన ఆ ధర్నా చౌక్ కోసం కదలకపోయి ఉంటే వచ్చేది కాదు. వాస్తవానికి భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి భారత రాజ్యాంగం చెప్పాలనే కాదు, ప్రజాస్వామ్యమే అంటేనే అర్థం ఏంటంటే మనం ఎన్నుకున్న ప్రభుత్వం మనం అనుకున్నట్టుగా పనిచేయకపోతే మనం నిరసన తెలిపొచ్చు. అది ప్రజాస్వామ్యానికి ఉండే మూల సూత్రం. అది ఆ నిరసన తెలిపే వెసులుబాటు రద్దయిపోయింది ధర్నా చౌక్ మూతబట్టడంతో. మీకున్నది కానీ ఎక్కడో ఊరవతలిస్తామంటే ఎవరు చూస్తారు? ప్రజలకు తెలవాలనేదే కదా ధర్నాల యొక్క ఉద్దేశం. కానీ ప్రజలకు తెలియకపోతే ఆ ధర్నా చౌక్ చేసిన ధర్నా వల్ల వచ్చే ప్రయోజనం ఏముంటుంది? ఏముండదు. కాబట్టి అందరం కూడా దానిపైన పెద్ద ఎత్తున నిరసన తెలిపిన తర్వాత చివరాఖరికి ఆ ధర్నా చౌక్ తెరుచుకుంది. కోర్టు జోక్యం కూడా దానికి దోహదపడింది. కనుక ఈ నిరసన తెలిపే హక్కును ప్రభుత్వాలు కనుక నియంత్రించినట్టయితే, దాన్ని రద్దు చేసినట్టయితే ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడుంటుందండి? ప్రజాస్వామ్యానికి ఉండే స్వభావమే పోతుంది. కాబట్టి దాన్ని ఎక్కడనైనా ఆ నిరసన తెలిపే అధికారాన్ని కుదించటానికి చేసే ఏ ప్రయత్నమైనా, అణచటానికి చేసే ఏ ప్రయత్నమైనా అది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టి లాంటిదే. అది సీఎం స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి ఇలా రాజ్యాంగాన్ని ధిక్కరించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ కాదు, చేయకూడదు. అట్లా వాళ్ళు రాజ్యాంగ స్ఫూర్తిని అమలు చేస్తామంటారు. చివరాఖరికి ఏంటంటే రాజ్యాంగాన్నే మార్చిపారేద్దాం, ఈ రాజ్యాంగం బాగాలేదు అని ప్రకటనలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది కరెక్ట్ కాదు. రాజ్యాంగం స్ఫూర్తి, మీరు వచ్చిందే ఆ రాజ్యాంగాన్ని కాపాడటానికి. కానీ ఆ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా రాజ్యాంగాన్నే మార్చిపారేద్దాం, ఇంక ఈ రాజ్యాంగం మనకు పనికిరాదు అని ఏ చైనాలోనో లేకపోతే ఇక్కడ ఇతర కొన్ని దేశాల మాదిరిగా మన దగ్గర కూడా ఒక నిరంకుశమైన పాలన ఉండాలి అని ప్రకటించిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఇట్లా జరిగింది, మన దగ్గర జరిగింది. కాబట్టే రాజ్యాంగ పరిరక్షణ కోసం పౌరులుగా మనం ఒక ప్రత్యేక వేదికను పెట్టుకోవాల్సి వచ్చింది. ఎమర్జెన్సీ విధించినప్పుడు కూడా రాజ్యాంగ పరిరక్షణ కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ముందుగా పూనుకోవాల్సి వచ్చింది. అప్పుడే కదా జయప్రకాష్ నారాయణ గారి నేతృత్వంలో కాంగ్రెస్ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అని CFDN ఫోరం ఏర్పడ్డది, PUCL ఏర్పడ్డది తార్కొండే గారి నేతృత్వంలో. పెద్ద ఎత్తున దేశవ్యాప్త ఆందోళనలు జరిగినాయి. జరగలేదని కాదు, జరిగినాయి, చాలా జరిగినాయి. జరగబట్టే రాజ్యాంగం పదిలంగా ఉంది.
లేకపోతే రాజ్యాంగ సమీక్షించడానికి ఒక కమిటీ వేసిండ్రు కదా జస్టిస్ వెంకటాచలయ్య గారి నేతృత్వంలో. కానీ ఆ కమిటీ వేసినప్పటికీ పౌరుల నుంచి వచ్చిన నిరసనల కారణంగా ప్రభుత్వాలు దాన్ని సమీక్షించడానికి కానీ దాన్ని మార్చడానికి కానీ సాహసించలేకపోయినాయి. అందువల్లే రాజ్యాంగం ఈ రోజుకు కూడా మనకు పదిలంగా ఉన్నది. అది ఇంకా మన పౌరులకు అందుబాటులో ఉన్నది. రాజ్యాంగంలోని చట్టాల్లో కొన్ని సవరణలు జరిగాయి సార్, అవి పాలకుల కోసమా ప్రజల కోసమా? కొన్ని అందులో ఏమవుతాయంటే, ఇప్పుడు రాజ్యాంగంలోని మౌలిక స్వభావాన్ని అంత తొందరగా మార్చటం వీలు కాదు. అది దేశ ప్రజలందరూ అంగీకరిస్తే తప్ప, అంటే మూడు వంతులు రాష్ట్రాలు ఒప్పుకోవాలి, కేంద్రంలో 2/3 ఒప్పుకోవాలి అట్లా. కానీ ఏవైతే కొన్ని ప్రకరణలు ఎట్లున్నాయంటే అవి పెద్ద రాజ్యాంగం యొక్క మౌలిక స్వభావాన్ని దెబ్బగొట్టేవి కావు. దాన్ని మామూలు యొక్క మెజారిటీతో దాన్ని మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. అట్లాగే కొన్నింటి విషయంలో ఒక ప్రత్యేకమైన 2/3 మెజారిటీ ఉంటే కనుక కేంద్ర ప్రభుత్వం వాటిని చేయటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది అన్నింటికీ ఒక రకంగా లేదు. ఆ కొన్ని ప్రకరణలనే కొంత సులభంగా మార్చుకోవచ్చు. అప్పటికి ఆ మార్పు చేర్పులైనా ప్రజల కోసం చేసినరా అంటే పాలకుల యొక్క అధికారాన్ని నిలబెట్టుకోవటానికి కోసం చేసినవి కూడా ఉన్నాయి. ఉన్న సందర్భాల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. అవి ఆ ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వాటిని మళ్ళీ రద్దు చేసినాయి. రద్దు చేసి పాత స్వరూపాన్ని కొనసాగించినాయి కూడా. కాబట్టి అట్లా అంత తొందరగా ప్రజలు వాటిని ఏమీ ఆమోదించలేదు. తిరుగుబాట్లు చెలరేగినాయి. అందువల్లనే చాలా రకాలైన ప్రయత్నాలు కూడా వీగిపోయినాయి. న్యాయం కోసం కోర్టుకు వెళ్తుంటారు సార్, అయితే పేదవాళ్ళకు ఒక న్యాయం పెద్దవాళ్ళకు ఒక న్యాయం అని ఇలాంటి పరిస్థితి సాధారణ ప్రజల్లో అయితే ఉంది ఈ అభిప్రాయం అనేది. సో ఇది ఎంతవరకు నిజమంటారు? అది మంచిది కాదు. అది మామూలుగా చిన్న దొంగతనాలు చేసే వాళ్ళని కొట్టి చంపుతుంటారు. కోట్ల రూపాయలు దొంగతనం చేసిన వాళ్ళనేమో ఏసీ క్లాస్ 1 హాస్పిటల్లో పెట్టి వాళ్లకు అన్ని రకాల రాచమర్యాదలు చేస్తారు. జైల్లో పెట్టినా కానీ వాళ్లకు ప్రత్యేకమైన సౌకర్యాలు కల్పిస్తూ ఉంటారు. ఈ తారతమ్యాలు ఉన్నాయి, అవి కూడా పోవాలి. సమానత్వాన్ని సాధించుకోవటానికి రాజ్యాంగాన్ని ఆచరణలోకి తేవటానికి చాలా ప్రయత్నాలే చేయవలసి ఉంటుంది. కాబట్టి చట్టం రావటం ఒక ఎత్తు అయితే అది అమల్లోకి రావటం మరో పెద్ద ఒక కృషి జరగవలసే ఉంటుంది దాన్ని అమల్లోకి తెచ్చుకోవటానికి. రాజ్యాంగం కూడా అంతే, దాన్ని అమల్లోకి తెచ్చుకోవటానికి ఒక కృషి జరగాలి. ప్రజలకైతే అద్భుతమైనటువంటి అవకాశం అది. మామూలు అనగారిన నోరు లేని ప్రజలకు ఒక రక్షణ కల్పించింది భారత రాజ్యాంగం. ఆ రాజ్యాంగం వల్లనే అనేకమైనటువంటి సానుకూలమైన తీర్పుల వల్లనే వాళ్ళు కూడా గౌరవప్రదంగా జీవించడానికి ఒక అవకాశం కలుగుతున్నది. ఆ అవకాశం కాకపోతే దానికోసం ఎంతో పోరాటం చేస్తే తప్ప, ఎంతో త్యాగం చేస్తే తప్ప అవి ఆచరణలోకి రావటం లేదు. అట్లా మనకు అనేకమైన సందర్భాలు ఉన్నాయి, వాటిని మనం అర్థం చేసుకోవటానికి విశదీకరించడానికి. రాజ్యాంగం అధికారికంగా అమల్లోకి వచ్చి 75 సంవత్సరాల దగ్గరలో ఉన్నాము. సో ఇప్పటికీ కూడా రిజర్వేషన్ల కోసం కొట్టుకుంటున్నాం. అసలు ఎందుకు ప్రజలందరికీ సమానమైన హక్కులు కల్పించట్లేదు పాలకులు? అదే అవకాశాలు, మనం అందరికీ సమాన అవకాశాలు, సమాన విద్య అందించి సమాన అవకాశాలు కల్పించగలిగితే అప్పుడు వాటి అవసరం పెద్దగా కనిపించదు ఎవరికీ కూడా. కానీ సమాన అవకాశాలు కనిపించట్లేదు, సమాన విద్యను కూడా అందించట్లేదు. అందువల్లనే ఈ అవసరమే ఏర్పడుతున్నది. అంటే ఈ సవరణలు జరగచ్చు అని చెప్పి అప్పట్లో అంబేద్కర్ గారు 10 సంవత్సరాలకు ఒకసారి జరగచ్చు అని రాశారు కూడా. అయినా సరే ఇప్పుడు ఎందుకు ఆ సవరణ జరగట్లేదంటారు? అంటే 10 సంవత్సరాలకు సరిపోతాయి, ఆ లోపల మార్పు జరిగిపోతుంది అనుకున్నాం, కానీ జరగలేదు. అట్లా జరగలేదు కాబట్టి కొనసాగుతూ ఉన్నాయి. రిజర్వేషన్ల యొక్క ఆవశ్యకత కొనసాగుతూ ఉంది. అంటే ఇన్ని సంవత్సరాలైన రాజ్యాంగం వచ్చిందా? అభివృద్ధి చెందలేదు కాబట్టే కదా దాని అవసరం ఏర్పడుతుంది. అభివృద్ధి చెందలేదు, అవకాశాలు, సమాన అవకాశాలు దక్కలేదు, సమానమైనటువంటి విద్య అందట్లేదు. ఒకరుగా మామూలు వీధిబడిలోకి పోతుంటారు, ఒకరేమో సకల సౌకర్యాలు కలిగినటువంటి ఒక ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలో చదువుకుంటూ ఉంటారు. ఈ తారతమ్యాలు అనేవి ఒక ప్రభావం చూపుతున్నాయి. ఆ ప్రభావం చూపుతున్నాయి కాబట్టే ఇప్పటికీ ఇంకా రిజర్వేషన్లను మనం కాపాడవలసిన అవసరం ఉంది, కొనసాగవలసిన అవసరం కూడా ఉన్నది.
ఒకవేళ రాజ్యాంగంలో చట్టంలో సవరణ చేయాలనుకుంటే ఎలాంటి చట్టాల్లో సవరణ చేయాలంటారు? ఏదైనా కానీ పూర్తిగా చట్టాల వల్లనే మార్పు జరుగుతుందని అనుకోవద్దు మనం. చట్టం అనేది మార్పుకు దోహదపడుతుంది కానీ దానంతటదే చట్టంతేయంగానే మార్పు జరిగిపోదు. ఆ మార్పు జరగాలంటే సమాజం దానికోసం పూనుకొని ఒక ఆలోచన సరళిని మార్చుకోవాలి. సమాజం ఆలోచన సరళిని మార్చుకోవాలి. పాలకులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసే పరిస్థితి లేకుండా పోవాలి. ప్రజలందరూ సమానంగా ఎదగటానికి, ఆత్మగౌరవంతో జీవించటానికి సానుకూల పరిస్థితులు ఏర్పడాలి. ఇవన్నీ జరగాలి. ఇవన్నీ జరిగితే మనం అనుకున్నట్టుగా రాజ్యాంగం తప్పకుండా తూచా తప్పకుండా దాన్ని పాలకులు ఆచరిస్తారు. ప్రజలు కూడా దానివల్ల వాళ్ళ కూడా లాభం కలుగుతుంది. మీ అభిప్రాయం ప్రకారం ఇప్పటి వరకు పాలకులు రాజ్యాంగాన్ని కరెక్ట్గా అమలు చేస్తున్నారంటారా? చేయట్లేదు అనేదే కదా సమస్య. చేయట్లేదు కాబట్టే నిరంతరం ఘర్షణ ఏర్పడుతున్నది. అయితే చాలా పరిస్థితులు మారుతున్నాయి. మనం మారలేదనుకుంటే కూడా పొరపాటు. పరిస్థితులు మారుతున్నాయి అనునిత్యం. ప్రజల్లోంచి వచ్చిన తిరుగుబాట్ల వల్ల, పోరాటాల వల్ల, సామాజిక ఉద్యమాల కారణంగా, రాజకీయమైన పరిణామాలు మార్పు చెందటం వల్ల రాజ్యాంగం పట్ల గౌరవం కూడా పెరుగుతూ ఉంది. ఒకవైపు గౌరవం పెరుగుతుంది, మరోవైపు ఈ రాజ్యాంగం తృణీకరించి తీసిపారేసి పూర్తి విచ్చలవిడి అధికారాలను చేతిలో చిక్కించుకుంటే బాగుండును అనే ధోరణి కూడా కనబడుతున్నది. ఇది వైరుధ్యం మన రాజకీయాల్లో మనం చూస్తున్నాం. ఈ వైరుధ్యాన్ని మనం పరిష్కరించుకోవటానికి ప్రయత్నం చేయాలి. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన రాజకీయ నాయకులు వారసత్వ పాలనను ఎందుకు ఇంకా కొనసాగిస్తున్నారంటారు? వారసత్వ పాలన ఎందుకు కొనసాగిస్తారంటే ప్రజలు రాజకీయ నాయకత్వం అనే దానికి ఒక ప్రత్యేకమైన హోదానో ఇంకేదో ఉండాల్సిన అవసరం ఏం లేదు. డబ్బులో అది అవసరం లేదు. ఎవరు ప్రజల కోసం నిరంతరం సేవ చేయటానికి సిద్ధంగా ఉంటారో వాళ్లకు మాత్రమే ఈ అవకాశాలు కలగాలి అని ఎప్పుడైతే అనుకుంటారో ఆ అనుకున్నప్పుడు మాత్రమే మళ్ళీ మనకు ఈ వారసత్వ రాజకీయాలు అనేవి పోతాయి. అవి లేకపోతే ఏమవుతుందంటే ఆయన ఉన్నాడు, ఆయన కొడుకు అయితేనే బాగుంటుందనే అభిప్రాయం ఉంటుంది. అట్లా కాదు. ఎవరు మన కోసం సేవ చేస్తారో వాళ్ళే మనకు కావాలి నాయకుడు అనే అభిప్రాయం వచ్చిందనుకోండి, అప్పుడు వారసత్వం అనేది కుదరదు. ఇక అవకాశాలు పోతాయి. అది ప్రధానంగా జరగవలసి ఉంది. మనం లేతే డబ్బులు ఖర్చు పెట్టేవాడు, ఒక హోదా ప్రతిపత్తి ఉన్న ఒక పెద్ద నాయకుడు, ఆయన కొడుకు, ఆయన కుటుంబ సభ్యులు వాళ్ళు మాత్రమే సహాయం చేయగలుగుతారు, పరిపాలనకు అర్హులు అనుకుంటే ఇట్లనే ఉంటుంది.